నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసుడిని తన యొక్క భార్య నడి రోడ్డు మీద కుట్టిందని చెప్పేసి అతను స్థానిక మీడియాలో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే 36 ఏళ్ల ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో దాడికి గల కారణాలను స్పష్టం చేయలేదు, కానీ సంఘటనా సమయంలో సాక్షులు ఉన్నారని చెప్పేసి తన యొక్క మాజీ భార్య నాకంటే 6 ఏళ్లు చిన్నదని చెప్పేసి బయట నుంచి తన ఇంటికి వచ్చి తనను పిలిచింది. అలాగే వెంటనే నేను బయటికి వెళ్లాలని చెప్పేసి ఎవరు పిలుస్తూ ఉన్నారో చూడడానికి బయటికి వెళ్లినప్పుడు నా యొక్క మాజీ భార్య నా పైన మాటలతో దూషించడం, అరవడం, అలాగే శారీరకంగా నా పైన దాడి చేసిందని చెప్పేసి అలాగే యొక్క యువకుడు అందలూసు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే తన యొక్క భార్య తన పైన దాడి చేసిందని చెప్పేసి ఆరోపించాడు. అలాగే యువకుడు వాగ్వాదం కారణంగా తన శరీరం పైన గాయాలు మరియు గాయాలను వివరించే మెడికల్ రిపోర్టును పోలీసులకు సమర్పించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం హవల్లీ ప్రాంతంలో ఇది చర్చనీయ అంశంగా మారింది. అలాగే నడి రోడ్డులోకి తీసుకుని వచ్చి తన యొక్క భర్తను తన యొక్క మాజీ భార్య మనం చూసుకుంటే కొట్టడం జరిగింది. అలాగే అతను శారీరక గాయాలతో హాస్పిటల్కు వెళ్లి అక్కడ చికిత్స చేయించుకొని మెడికల్ రిపోర్టు తీసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.